తెలంగాణలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక బుధ గురువారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రంలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల, యాదాద్రి, భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట, సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, వికారాబాద్ జిల్లా, నవాబ్పేటలలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం పగటిపూట అత్యధికంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆదివారం శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి, బాపట్ల, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా ముందసలో 88 మిల్లీమీటర్లు, ఫైడి భీమవరంలో 79 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా, టంగుటూరు, విజయనగరం జిల్లా, పూసపాటి రేగలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇవాళ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజు ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. రాజు, చెప్పండి, ఏపీలోనూ వర్షాలు భారీగా కురుస్తున్నాయి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోని. ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే ఇప్పటికే వర్షాలు అయితే ఉత్తరాన కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా వర్షపాతం కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, కాకినాడ, రాజమండ్రి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే తెలుస్తుంది. నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆయా జిల్లాలకు సంబంధించి ఏదైతే ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. దీంతో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నదులు, వాగులు పొంగిపోరుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు మత్స్యకారులు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంత వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది, ఎదురుగాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో పంట పొలాల్లో పనిచేస్తున్నటువంటి రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఇతర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పిడుగులు పడే సమయంలో ఆ చెట్ల కింద ఉండొద్దు, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దు అని చెప్పి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ సూచనలు చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికే పడుతున్నటువంటి వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలకి నాని పాడుబడినట్టు ఉన్నటువంటి భవనాల దగ్గర కూడా వెళ్ళొద్దని చెప్పి అయితే
హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రణాళికలో భాగంగా ప్రజలైతే అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా ఉదయం పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. మధ్యాహ్నం నుంచి అయితే ఒక్కసారిగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వీధుల్లోనికి మురికి కాలువల్లో నుంచి వరద నీరు కూడా వీధుల్లోకి రావడం జరుగుతుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి కొండ శిఖర ప్రాంతాల ప్రజలైతే మరింత అప్రమత్తంగా ఉండాలని, ఒక చోటు నుండి వేరే చోటుకు వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో ఉండేటువంటి వాగుళ్ళు కూడా పరిశీలిస్తూ అప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే వర్షం పడుతున్న సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద వచ్చే ప్రమాదం ఉంది. దీంతో వాగులు కూడా పొంగిపోతున్న నేపథ్యంలో ప్రజలు కూడా వాటి దాటికి కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా ఉందని చెప్పి ఏజెన్సీ ప్రాంత అధికారులు కూడా సూచనలు జారీ చేయడం కూడా జరిగింది. నేపథ్యంలో రాబోయే 2-3 రోజుల వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక పంట పొలాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే వ్యవసాయ పనులు అయితే జోరుగా సాగుతున్న పరిస్థితి ఉంది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు కూడా పంటలు పండించడానికి అనుకూలంగా ఉండడంతో పంట పొలాల్లో ఎక్కువగా పనులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ వరి నాట్లు వేసిన రైతులు అయితే వాటి వ్యవసాయం సాగు చేస్తున్న నేపథ్యంలో వర్షాలు పడే సమయంలో ఎక్కువగా ఎగువ ప్రాంతాల నుంచి చూస్తున్నటువంటి వరద నీరుతో ఒకవైపు పంట పొలాలు కూడా చెరువులు తలపిస్తున్నాయి. ముఖ్యంగా అరకు, అనంతగిరి, పాడేరు ప్రాంతాల్లో ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే ఇప్పటికే ఈ వర్షాల కారణంగా పంట పొలాలన్నీ మునిగిపోయిన పరిస్థితి ఉంది. దాంతో పంట పొలాలు కూడా ఇప్పుడు చెరువులు తలపిస్తున్నాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని మైదాన ప్రాంతాల్లో అయితే ఈ వర్షాలు రైతులు కొంత అనుకూలంగానే ఉండడంతో హర్షం అయితే వ్యక్తం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు. తెలంగాణలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సుప్రియ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందించే సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, మనం చూసుకుంటే తెలంగాణలో ఇవాళ రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి? సోని, తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవన్ అయితే మరి చురుగ్గా మారుతున్నాయని చెప్పాలి. అయితే ఈ రోజు కూడా ఉదయం నుంచి చూస్తే అయితే మనకు మొత్తం హైదరాబాద్ లో మబ్బులు కమ్ముకున్నాయని చెప్పాలి. అయితే దానితో పాటు కూడా ఈ రోజు రేపు తెలంగాణలో భారీ వర్షం పడే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 24 నాటి వరకు అయితే అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఇక కొన్ని హైదరాబాద్ లోని తెలంగాణ కేంద్రం అయితే తాజాగా ఒక బులెటిన్ కూడా వాళ్ళు విడుదల చేశారు. అంటే కొన్ని ప్రాంతాలు చూస్తే భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాద్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల కూడా ఉరుములు మెరుపులతో అయితే బలమైన ఊపిరితిత్తుల గాలులతో కూడే వానలు కూడా పడవచ్చు. అయితే ఇంకా హైదరాబాద్ లో చూస్తే మాత్రం ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా రేపైతే నగరంలో అయితే భారీ వర్షం పడే అవకాశం కూడా అయితే గత 2 రోజుల కింద పడ్డ వర్షాలకి కూడా హైదరాబాద్ అంతా ఆకలకుతలం అయ్యింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఇప్పటికైతే జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, లేదంటే డిఆర్ఎఫ్, హైడ్రా కూడా నగరవాసులకు అయితే హెచ్చరిస్తున్నారు బయటికి రావద్దు అని చెప్పి. అయితే ఈ ఆఫీసర్స్ టైమ్స్, కాలేజ్ టైమ్స్ లో మాత్రము ఇదే సమయంలో వాళ్ళు వచ్చే టైంకి అయితే వర్షం పడుతుంది. దీనితో మాత్రము ఆఫీసర్స్ కి, స్కూల్స్ కి వెళ్లే విద్యార్థులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే వాళ్ళు స్కూల్స్ నుంచి అయినా, ఆఫీసర్స్ నుంచి అయినా త్వరగా ఇంటికి చేరుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరిలో కూడా వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. మరి కొన్ని చోట్ల అయితే ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడవచ్చని కూడా హైదరాబాద్ కేంద్రం అయితే పేర్కొంటుంది. మొన్న 2 రోజుల పడ్డ వర్షానికి హైదరాబాద్ లో మొత్తము వాగులను తలపించిందని చెప్పాలి. ఇప్పుడు కూడా ఎక్కడైతే ప్రమాదకరంగా గోడలు ఉంటాయో, లేదంటే పోల్స్, చెట్ల కింద కూడా నించోవద్దని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సుప్రియ.